వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ప్రపంచంలో జరుగుతున్న విపరీత పరిణామాలను చూసి ఇదంతా కలియుగం అంతం కావడానికి వచ్చిందని మన పెద్దలు అంటూ ఉంటారు. మరి నిజంగా వారు చెబుతున్నట్లుగా కలియుగం త్వరలో అంతమవుతుందా? బ్రహ్మంగారు కలియుగం గురించి ఏమని చెప్పారు? అసలు కలిపురుషుడు ఎవరు? కలియుగం అంతమయ్యేటప్పుడు ఎలాంటి సంఘటనలు సంభవిస్తాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కలియుగం తర్వాత వచ్చే సత్యయుగం ఎలా ఉండబోతుంది? మన హిందూ ధర్మ గ్రంథాలు ప్రకారం యుగాలు మొత్తం 4. అవి 1 సత్యయుగం, 2 త్రేతయుగం, 3 ద్వాపర యుగం, 4 కలయిక. ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగము అని అంటారు. యుగాల్లో మొదటిది ప్రతియుగం. ఈ యుగాన్నే త్రేతయుగం అని కూడా పిలుస్తారు. ఈ యుగంలో విష్ణుమూర్తి లక్ష్మీ సహితంగా భూమిని పరిపాలించాడు. ఈ యుగకాల పరిమితి 17,28,000 సంవత్సరాలు. ధర్మం 4 పాదాల మీద నడిచేది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించేవారు. కానీ కలియుగం మొదలవుతుంది. కలియుగం యొక్క కాల పరిమాణం 4,32,000 సంవత్సరాలు. మనం ప్రస్తుతం 2024లో ఉన్నాం. అంటే ఈ కలియుగం ప్రారంభమై ఎగ్జాక్ట్గా ఇప్పటికీ 5,126 సంవత్సరాలయ్యిందన్నమాట. 4,32,000లో నుండి 5,126 తీసేస్తే 4,26,874 సంవత్సరాలు అన్నమాట. అంటే ఈ కలియుగం ఇంకా 4,26,874 సంవత్సరాల పాటు ఉండబోతుంది. కాబట్టి మీరు ఎవరు భయపడనక్కర్లేదు. దానికి ఇంకా చాలా టైం ఉంది. మరి కలియుగానికి ఆధిపతి అయిన కలిపురుషుడు ఎవరంటే తల్లిదండ్రులు క్రోధహింస లక్ష్మీదేవి సోదరి అయిన దరిద్ర దేవత. ఇతని భార్య శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన తర్వాత పాండవులు అర్జునుని మనవుడైన పరీక్షిత్తుకు రాజ్యాన్ని అప్పగించి పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. దీంతో 1:1 పరీక్షిత్తు తన రాజ్యంలోని ప్రజలకు ఎలాంటి కష్టం కలగనివ్వకుండా ధర్మబద్ధంగా పరిపాలన సాగిస్తుంటాడు. పరీక్షిత్ మహారాజు రాజ్యపాలన చేస్తున్న సమయంలోనే కలిపురుషుడు ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. కలి ప్రభావంతో పరీక్షిత్తు మరణించడంతో ఇక తనకు ఈ భూమి మీద ఎదురు లేదని భావించిన కలిపురుషుడు మెల్లిమెల్లిగా విజృంభిస్తూ ప్రజల మీద తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ప్రభావం చేత ధర్మం పూర్తిగా గాడి తప్పి ఒక పాదం పైన నడుస్తుంది. మరి 2024 జూన్ నుంచి ఖచ్చితంగా జరగబోయే సంఘటనల గురించి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వివరించాడు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజు రోజుకి సమాజంలో ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. డబ్బు ఉన్నవాడి మాటే చెల్లుబాటు అవుతుంది. స్త్రీ పురుషులలో కామవాంఛను విపరీతంగా పెరిగిపోతాయి. వావి వారస్తులతో దొంగలు దొరలవుతారు. వర్ణద్వేషాలు మత విద్వేషాలు పెచ్చురెల్లిపోతాయి. ప్రజలు సోమరిపతులుగా మారి పొట్ట నింపుకోవడానికి జీవిస్తూ ఉంటారు. కష్టం చేయకుండా బతికేద్దాం అనే దురుద్దేశంతో వీధికొక దొంగ బాబా పుట్టుకొస్తారు. అధికారం కోసం రాజకీయ నాయకులు దేనికైనా తెగిస్తూ సొంత కుటుంబ సభ్యులను హతమార్చడానికి వెనుకాడరు. దేశాల మధ్య కల్లోలాలు చెలరేగి అమాయకులైన ప్రజలు చనిపోతూ ఉంటారు. ఉన్నట్లుండి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి దేశాలకు దేశాలే తుడిచిపెట్టుకుపోతాయి. రోజు రోజుకి భూమిపైన బాణుడి ప్రభావం పెరిగిపోతుంది. ఒకవైపు కరువు, మరోవైపు వరదలతో ప్రజలు తిండి లేక మలమల మాడిపోతారు. గ్రహాలు గతి తప్పుతాయి. నక్షత్రాలు కళా విహీనమవుతాయి. ఆకాశం నుండి గ్రహ శకలాలు భూమిపైకి దూసుకొచ్చి తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి. మానవుల ఆయుష్ పరిమాణం 100 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలకు పడిపోతుంది. స్త్రీలు 8 సంవత్సరాలకే గర్భాన్ని దాలుస్తారు. నృత్యం చేస్తున్న సమయంలో ఈ భూమిపైన దుష్ట శిష్ట రక్షణ చేయడానికి విష్ణుమూర్తి అవతారమైన కలికి హిమాలయాల్లో ఉన్న సంపద నగరం నుండి తెల్లటి గుర్రం పైన ఖడ్గం ధరించి వచ్చి కలిపురుషుణ్ణి అంతం చేస్తాడు. దీంతో కలియుగం అంతమవుతుంది. ఈ సమయంలో ఈ భూమి మీద పాపాత్ములు అందరూ నశించి కేవలం పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు. కలియుగం అంతం అవ్వగానే తిరిగి యుగాల్లో
మొదటిదైన సత్యయుగం తిరిగి ప్రారంభమవుతుంది. ఈ యుగానికి సగటు ఆయుర్దాయం 1,00,000 సంవత్సరాలుగా ఉంటుంది. ఎత్తు 11 అడుగుల వరకు పెరుగుతారు. కేవలం పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు. ధర్మము 4 పాదాల మీద నడుస్తుంది. తిండి, నీరు, బట్ట, గూడు ఇలా వేటికి లోటు ఉండదు. అందరికీ అన్నీ పుష్కలంగా దొరుకుతాయి. ఈ యుగంలో అన్నీ పరిపూర్ణంగా లభించడంతో ప్రజలు ప్రశాంతంగా ఉంటూ మిగిలిన సమయాన్ని మొత్తం సంతోషంగా గడుపుతారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.